స్తుతి ఆరాధన చేస్తే దేవుడు దీవిస్తాడు. స్తుతుల సింహాసనం మీదకి ఆయన దిగొస్తారు. ఆయన మన స్తుతులకు పాత్రుడు, మన ఆరాధనకి అర్హుడై ఉన్నాడండి. స్తుతుల సింహాసనంపై ఆయన ఆసీనులై ఉంటారు. ఆయనను ఆరాధించే మనుషులు కూడా ఎలా ఉండాలి అంటే ఆత్మతో సత్యముతో ప్రభువుకి ఆరాధన చేయాలండి. ఈరోజు చాలామందిని మనం చూస్తే ఆత్మతో సత్యంతో ప్రభువుకి ఆరాధన చేస్తున్నారా? అబద్ధాలు ఆడతారు, ఆరాధన చేస్తారు. పాడు పనులు చేస్తారు, ఆరాధన చేస్తారు. గుండె నిండా చెడు పెట్టుకుంటారు, ఆరాధనకు వస్తారు. అలా చేసే ఆరాధనలు కూడా దేవుడు వినడండి. ముందు హృదయం అనే ఈ మందిరాన్ని బాగు చేసుకోవాలి. ఇందులో ఉన్న చెడంతా నిషిద్ధమైందంతా బయటికి పంపాలి. అప్పుడు మంచి మనస్సుతో దేవునికి ఆరాధన చేస్తే దేవుడు వింటాడండి. మందిరం అంటే ఆరాధన చేసే స్థలం. నీ హృదయం అనే మందిరంలో కూడా దేవునికి స్తుతి ఆరాధన జరుగుతుందా? నిత్యము నువ్వు ప్రభువుని స్తుతించగలుగుతున్నావా? యెహోషాపాత్ అనే రాజును గనక మనం చూస్తే ఆయన చాలా శ్రమలో ఉండి కూడా 3 జాతుల ప్రజలు ఆయన మీదకు దండెత్తి వచ్చినప్పుడు కూడా ఒక గాయక బృందాన్ని ఏర్పాటు చేసి మీరు పాడుతూ స్తుతి ఆరాధన చేస్తూ ముందు నడవండి అని పెట్టాడండి. చూడండి, శ్రమలో ఎవరు ఆరాధన చేస్తారండి? శ్రమలో ఎవరు గాయక బృందాన్ని పిలుస్తారండి? శ్రమలో ఎవరు మందిరానికి వెళ్ళి ఆరాధన చేయగలుగుతారండి? ఏ వ్యక్తి అయితే శ్రమ కలిగినప్పుడు కూడా దేవుని మందిరంలోకి వస్తాడో, దేవుణ్ణి ఆరాధన చేస్తాడో, ఆ వ్యక్తి ప్రార్థన దేవుడు వింటాడు. ఆ ఆరాధనకి ఆయన అర్హుడుగా ఉంటాడు. ఆరాధించటం వలన కలిగే సంతోషం నీకు కలిగితే, సమాధానం నీకు కలిగితే, నీ హృదయం అనే దేవుని మందిరంలో ఆరాధన ఉందా? నువ్వు దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నావా? ఈ ఉదయకాల సమయం ప్రియ సహోదరి, హిజ్కియా రాజు ఎలాగైతే దేవాలయాన్ని బాగు చేశాడో మనం కూడా మన హృదయం అనే ఆలయాన్ని బాగు చేసుకుందాం. ఇక్కడ స్తుతి ఆరాధన చేద్దాం. దేవుని మందిరానికి వెళదాం, అక్కడ స్తుతి ఆరాధన చేద్దాం. మన స్తుతులకు పాత్రుడు, ఆరాధనకు అర్హుడైన దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగించి మనల్ని దీవిస్తాడు. ఆయనకు ఆరాధన చేద్దామా? దైవ దీవెన పొందుదామా? గాడ్ బ్లెస్ యూ.